భారత సైన్యానికి తెలంగాణ టెక్నాలజీ, డ్రోన్ యుద్ధాలు, ఆయుధ భద్రతా సవాళ్లకు సరికొత్త పరిష్కారాలు. నిజంగా తెలంగాణ గర్వించదగ్గ విషయం. ఎందుకంటే భారత సైన్యానికి భారత అమ్ములు పొదిలో తెలంగాణ టెక్నాలజీని ఉపయోగించుకోవడం అనేది ప్రతి ఒక్క తెలంగాణ పౌరుడు కూడా గర్వించదగ్గ విషయం. డ్రోన్ యుద్ధాలు, ఆయుధ భద్రతా సవాళ్లకు సరికొత్త పరిష్కారాలు, ఆర్మీలో మానసిక ఒత్తిడి నుంచి ఉపశమనానికి పరికరం, నూతన ఆవిష్కరణలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రోత్సాహం, టీవర్క్స్తో వెస్ట్రన్ మిలిటరీ కమాండ్ ఒప్పందాలు, ఐతరాజు రంగారావు. దీనికి సంబంధించిన వార్త ఏంటో చూద్దాం. డ్రోన్కి గురిపెట్టి వదిలితే బుల్లెట్ భాగాలు ఇలా విడిపోతూ లక్ష్యాన్ని ఢీకొట్టే దిశగా ముందుకెళ్తాయని సూచించే ఊహా చిత్రం. ఒక్కొక్కటిగా పార్టు, ఇక్కడ నుంచి ఎల్లో, ఇక్కడ నుంచి గ్రీన్, నెక్స్ట్ ఆ తర్వాత మధ్యలో ఉన్న భాగం వెళ్ళడం, ఇలాగా ఒక ఊహా చిత్రాన్ని వేశారు. దీని గురించి ఒకసారి చూద్దాం. ఇప్పటికే డ్రోన్ యుద్ధాలు మొదలయ్యాయి. మనం చూసాం మొన్న ఉక్రెయిన్కి సంబంధించి కానీ, అలాగే తాజాగా పశ్చిమాసియా ఇరాన్కి సంబంధించి కానీ, వాడు అంతంత రాకెట్లు వేస్తూ వీడు సింపుల్గా డ్రోన్లతో బాంబులు పేల్చడం, సుమారుగా 5 కిలోల గ్రెనేడ్ వరకు మోసుకెళ్లే డ్రోన్లు తయారు చేసి వాటిపై ప్రయోగించడం గట్రా జరుగుతుంది. ఇక్కడ ఒకసారి చూస్తే రష్యా, ఉక్రెయిన్, ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధాల్లో వందల సంఖ్యలో డ్రోన్లను వాడడాన్ని చూసాం. భవిష్యత్తులో అసమాన యుద్ధ వ్యూహాల్లో డ్రోన్ వినియోగానికి మరింత ప్రాధాన్యం పెరిగే అవకాశాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో తక్కువ ఖర్చుతో పనిచేసే యాంటీ డ్రోన్ బుల్లెట్ పేరిట ఒక ప్రత్యేక సాంకేతిక ప్రాజెక్టును తెలంగాణ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే ప్రోటోటైపింగ్ ఇన్నోవేషన్ కేంద్రం టీవర్క్స్ చేపట్టింది. తెలంగాణ వర్క్స్, టీవర్క్స్ అంటే ముఖ్యంగా సరిహద్దు భద్రత, వ్యూహాత్మక రక్షణ, తక్కువ ఎత్తులో సంచరించే డ్రోన్లను అడ్డుకోవడం వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని బుల్లెట్ ఖచ్చితత్వం, వ్యాప్తి విధానం, ప్రభావం వంటి అవసరాలను దృష్టిలో ఉంచుకొని సామర్థ్యం, పని పరిధి వంటి అంశాలపై నిర్వహించిన పరిశోధకులు విజయవంతమయ్యాయి. అంటే ఇది ఎలా పనిచేస్తుంది అనే దాని మీద కూడా టీవర్క్స్ బాగా వర్కౌట్ చేసిందని చెప్పాలి. దానికి సంబంధించిన ఒక వార్త మనం కూడా అక్కడ చూస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్, ఆర్మీకి 100 అడుగుల సమీపంలోకి డ్రోన్ వచ్చినప్పుడు దానిపై బుల్లెట్ ప్రయోగిస్తే డ్రోన్కు తగిలే అవకాశాలు 30% ఉంటాయి. అంటే ఎంత పర్ఫెక్ట్నిషన్ అయినా కూడా సినిమాలో చూపించినట్టు సింగిల్గా ఎక్కడో కొడితే అయిపోవడానికి పరిస్థితి రాదు. సో అంత ఎత్తులో ఉన్నదాన్ని కొట్టాలి అంటే 30% తగిలే అవకాశం ఉంది, 70% పక్కకి వెళ్ళిపోయే అవకాశం ఉంది. మరింత ఖచ్చితత్వం పెరిగేలా యాంటీ డ్రోన్ బుల్లెట్ నమూనా తయారు చేశారు. ఈ నూతన ఆవిష్కరణలో డ్రోన్ గురిపెట్టి బుల్లెట్ వదిలినప్పుడు అది బయటకు రాగానే 5 భాగాలకు విడిపోతుంది. డ్రోన్ ఎంత విస్తీర్ణంలో సంచరిస్తుందో ఆ పరిధి లక్ష్యంగా బుల్లెట్ భాగాలు డ్రోన్పై దాడి చేస్తాయి. చూసారు ఎంత అద్భుతమైన టెక్నాలజీ. అంటే ఇంత సువిశాల ఆకాశంలో డ్రోన్ అలా ఎగురుతున్నప్పుడు దాని యొక్క బుల్లెట్ ప్రయోగిస్తే 5 భాగాలకు విడిపోయి అది ఎంత పరిధిలో ఉందో. ఫర్ ఎగ్జాంపుల్, ఒక డాట్ ఉంది, ఆ డాట్కి చుట్టూ ఒక సర్కిల్ లాగా ఏర్పడి ఎగ్జాంపుల్గా అలా వెళ్తున్నప్పుడు ఎలాగైతుందో ఇది ఒక్కసారి 5 భాగాలుగా విడి కొట్టినప్పుడు ఈ 5 భాగాల్లో ఏదో ఒక భాగం డ్రోన్కి తగిలి అది స్మాష్ అయ్యే అవకాశం ఉంది. అటువంటి టెక్నాలజీని పెంపొందించారట. తద్వారా గాల్లో డ్రోన్ ఢీకొట్టే సామర్థ్యం 80% వరకు పెరుగుతుంది. సంప్రదాయ క్షిపణి ఆధారిత యాంటీ డ్రోన్ వ్యవస్థలు లేదా ఎలక్ట్రానిక్ వార్ఫేర్ పరికరాలు అధిక వ్యయంతో కూడుకున్న నేపథ్యంలో తక్కువ ఖర్చుతో కూడిన ఈ పరిష్కారం రక్షణ దళాలకు ఉపయుక్తం అవుతుంది. ఇక్కడ చూడండి, ఆయుధ రవాణాకు బందోబస్తుగా ప్యాకేజింగ్. ఆయుధాలు మనం ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి యుద్ధ సమయంలో కానీ లేదంటే బార్డర్కు తరలించాల్సిన సమయంలో కానీ దానికి బందోబస్తు ప్యాకేజింగ్ కూడా తయారు చేశారట. ఆర్మీలో 3-4తో కూడిన ఒక చిన్న బృందం ప్రత్యేక ఆపరేషన్ వెళ్లాల్సి వస్తే వారి అవసరాలు తగ్గట్టుగా ఆయుధాలు, నిఘా పరికరాలను తీసుకెళ్ళడానికి వీలుగా ప్రత్యేక ప్యాకేజింగ్ సొల్యూషన్ విజయవంతంగా తయారు చేసింది. ఇది కూడా తయారు చేసిందండి. ప్యాకేజింగ్ సొల్యూషన్ కఠిన వాతావరణ పరిస్థితులు, ప్రయాణ సమయంలో కుదుపులు, రఫ్ హ్యాండ్లింగ్ వంటి పరిస్థితుల్లో కూడా ఆయుధాలకు నష్టం కలగకుండా నిర్మాణాన్ని తీర్చిదిద్దారు. పిస్టల్స్, బుల్లెట్, రాకెట్ లాంచర్, నైట్ విజన్ కెమెరా తదితర ఆయుధాలు వాటికి సంబంధించిన భాగాలను వేరువేరు ఖచ్చితమైన స్థానాల్లో ఉంచేందుకు ప్రిసిషన్ కట్ కంపార్ట్మెంట్లు ఏర్పాటు చేశారు. ఇందులో అంటే ఆ కుదుపుల్లో ఒకదానికోటి ఫైర్ అవుట్ అవ్వడం కానీ, ఇబ్బంది కనపడే డ్యామేజ్ అవ్వడం కానీ, ఇప్పుడు నైట్ టైం విజన్ బైనాక్యులర్ ఉంటాయి, అవి స్పష్టంగా కనిపిస్తాయి. ఈవెన్ మనకి సర్జికల్ స్ట్రైక్స్ సంబంధించి కూడా పార్లమెంట్లో ప్రభుత్వం ఆ వీడియోస్ కూడా రిలీజ్ చేసింది, సర్జికల్ స్ట్రైక్స్ ఎలా చేశారనే దానిపై. అలాంటి సందర్భాల్లో అవి గ్లాసెస్ లాంటి సున్నితమైనవి బ్రేక్ అయితే సరిగ్గా విజన్ కనపడదు, వాటిని క్యారీ చేసేలాగా అద్భుతమైన ఈ ప్యాకేజింగ్ సొల్యూషన్ని కూడా కనిపెట్టారు. ప్రతి పౌరుడు కూడా దేశానికి మనమేమిచ్చాం, దేశం మనకేమిచ్చింది అనుకునే కన్నా దేశానికి మనమేమిచ్చాం అనుకునే కోణంలో ఆలోచిస్తే
ఇక్కడ అద్భుతమైన నిజంగా ఆయుధ రవాణాకు ప్యాకేజింగ్ కానీ తర్వాత ఇక డ్రోన్ గురిపెట్టి వదిలితే బుల్లెట్ ఇక్కడ చూడండి, డ్రోన్ గురిపెట్టి వదిలితే బుల్లెట్ భాగాలు ఇలా విడిపోతూ లక్ష్యాన్ని ఢీకొట్టే దిశగా వెళ్తున్నాయి. దీనివల్ల 30 నుంచి 80% వరకు తగిలే అవకాశం ఉంది. 20% మిస్ఫైర్ అవ్వచ్చు. 80% అంటే ప్రాబిలిటీ ఎక్కువ కదా. అది ఇక్కడ ఒక వార్త ప్రధానంగా అల్చెల్ అవుతుంది.